పోలీసులు డైరెక్ట్ గా రంగంలోకి దిగబోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరోపక్క చూసుకున్నట్లయితే బండి సంజయ్ అక్కడ తన కొడుకు ముందస్తు బెయిల్గా కూడా ఇక్కడ తెలంగాణ హైకోర్టు చుట్టూ కూడా తను తిరుగుతూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరి అక్కడ కోర్టులో రేపు విచారణ కూడా జరగబోతుంది. మరి విచారణ అనంతరం ఏమైనా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉండొచ్చు అని కొన్ని విషయాలలో కూడా వెల్లడవుతోంది. అదేవిధంగా విచారణ వరకు ఇక్కడ పోలీసులు ఆగుతారా లేకపోతే ఈరోజు సాయంత్రం వరకు కూడా యాక్షన్ తీసుకొని ఇక్కడ బండి భగీరథ్ని అరెస్ట్ చేస్తారా, వాళ్ళే రంగంలోకి దిగి అనే నేపథ్యంలో చర్చనీయాంశంగా మారింది ఒక ఎత్తు అయితే, ఇక్కడ పోలీసులు ఒక పక్క బండి భగీరథ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఫామ్ హౌస్కి మొయినాబాద్ ఫామ్ హౌస్కి ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళడం కూడా జరిగింది. కాబట్టి మరి ఆ ఫ్రెండ్స్ని కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళది కూడా వాంగ్మూలం ఏమన్నా రికార్డ్ చేసే అవకాశాలు ఉండొచ్చు అనేది కూడా వినిపిస్తున్నాయి. అదేవిధంగా వాళ్ళ వాంగ్మూలం రికార్డ్ చేసిన తర్వాత ఆధారాలతో సహా మరి బండి భగీరథ్ పైన యాక్షన్ తీసుకోవడానికి ఈరోజు తను హాజరు కాకపోయినా కానీ అప్పటి వరకు వెయిట్ చేయబోతున్నారా పోలీసులు అనేది కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ అమ్మాయి విషయానికి వస్తే మైనర్ కావడంతో కూడా ఇక్కడ మైనరా మేజరా అనే కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బండి భగీరథ్కు సంబంధించినటువంటి బండి సంజయ్ కావచ్చు, ఇటు బండి భగీరథ్ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా అమ్మాయి మేజరు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దానికి కావాల్సిన ఆధారాలన్నీ కూడా మా దగ్గర ప్రూఫ్స్తో సహా ఉన్నాయి, కోర్టులో సబ్మిట్ చేస్తాం మేము ఖచ్చితంగా, అందుకే మేము కోర్టును ఆశ్రయిస్తున్నాము అని చెప్పేసి చెప్పుకొస్తూ ఉన్నారు. ఇంకొకటి యువతికి సంబంధించి 3 విధాలుగా కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ 3 విధాల డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అసలు? నిజంగా ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా తను ఒకవేళ మైనర్ కాకుండా మేజర్ అయితే ఈ కేసు ఇంతటితో క్లోజ్ అవ్వబోతుందా అనే విధంగా కూడా మారబోతుంది. ముఖ్యంగా మాత్రమే ఈరోజు డుమ్మా కొట్టాడనే చెప్పుకోవచ్చు ఇక్కడ విచారణకైతే బండి భగీరథ్. సచిన్ రైట్, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి నోటీసులు ఇచ్చారు, తన గైర్హాజరయ్యాడు కాబట్టి రెండోసారి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా, లేకపోతే రేపు ఎలాగా హైకోర్టులో విచారణ ఉంది కాబట్టి దానికోసం ఏమైనా వేచి చూస్తున్నారా, లేకపోతే నేరుగా ఇటు అరెస్ట్కి రంగం సిద్ధమవుతోందా? అటువంటి ఏర్పాట్లు ఏమైనా చేసుకుంటున్నా, ఇన్ఫాక్ట్ అటువంటి పరిస్థితులు ఏమైనా అక్కడ కనిపిస్తూ ఉన్నాయా? ఇటు పోలీస్ వర్గాల నుంచి ఏమైనా సమాచారం అందుతుందా నిర్మల? ఎస్ సచిన్, ఇక్కడ పోలీసుల నుంచి మాత్రం సమాచారం ఎటువంటి సమాచారం కూడా అందడం లేదు. ఎందుకంటే ఇక్కడ అధికారులే లేరు, డీసీపీ కూడా ఇక్కడ లేరు విచారణ సమయంలో కూడా. ఆ సమయానికి వాళ్ళు వస్తారా రారా అనే నేపథ్యంలో ఇక్కడ పోలీసులు ఉన్నారా అంటే ఇక్కడ పోలీసులు కూడా లేరు. అధికారులు లేకపోవడంతో కూడా వాళ్ళు కోర్టుకు ఆశ్రయిస్తున్నారనే విషయం పట్ల కూడా ఇప్పుడు మాత్రము తను ఇక్కడ హాజరు కాలేదు. మరి ఏంటి పోలీసులు ఏమన్నా ఇక్కడ అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయా, రంగం సిద్ధం చేసుకుంటున్నారా అంటే పోలీసుల నుంచి మాత్రం ఎటువంటి విచారణ ఎటువంటి సమాధానం అయితే లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు కోర్టు విచారణ జరిగిన తర్వాత ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు పోలీసులు అనేది అయితే తెలుస్తూ ఉంది. కానీ రేపు కోర్టు విచారణలో మాత్రము బండి సంజయ్ కావచ్చు, భగీరథ్ కావచ్చు, ఖచ్చితంగా కూడా వాళ్ళ తరఫు నుంచి లాయర్లు ఒకటే చెప్తూ ఉన్నారు, మేము ఖచ్చితంగా మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, మేము ఎక్కడ కూడా అమ్మాయిని మేము మోసం చేయలేదు అని చెప్పి కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. మాతో ఇష్టానుసారంగానే వచ్చింది అమ్మాయి అని చెప్పేసి కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఫామ్ హౌస్లో ఉన్నటువంటి అదే వీడియోలు కావచ్చు, భగీరథ్తో బయటికి వెళ్ళిన వీడియోలు కావచ్చు, అవన్నీ కూడా కొంచెం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అదే కాకుండా అన్ని ప్రూఫ్స్తో మేము పక్కాగా కోర్టుకు కాబట్టి పోలీస్ స్టేషన్లో హాజరయ్యే అవకాశం నుంచి మేము పక్కకు తప్పుకుంటాం ఖచ్చితంగా అని కూడా చెప్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న విషయం కూడా యువతితో మెయిన్గా భగీరథ్ పరిచయం అనేది తనని ఇష్టపడి లేకపోతే తన వెంటపడి కాదు, ఫ్రెండ్స్ తోటి ఛాలెంజ్ చేసి బెట్టు కట్టి అమ్మాయిని పడేస్తానని మాట ఇచ్చి అమ్మాయిని పడేసినట్టుగా కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఓ పక్క చూస్తే ఇప్పుడే ఒక కార్ అయితే ఎంట్రీ అయ్యింది, మరి దీంట్లో మరి వాళ్ళు ఏమన్నా వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి చూసే ప్రయత్నం కూడా చేద్దాము. ఎందుకంటే భగీరథ్కి సంబంధించి కూడా లాయర్ ఏమైనా వచ్చుంటారా అనే కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరి పోలీసుల ముందు ఏమైనా వివరించడానికి కూడా చూస్తున్నాం కదా. ఇక్కడైతే ముఖ్యంగా వాళ్ళతో ఛాలెంజ్ చేసి కూడా అమ్మాయిని ట్రాప్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే పోలీసుల్ని ఇప్పటికే భగీరథ్కి సంబంధించినటువంటి 2 ఫ్రెండ్స్ను కూడా వాళ్ళు విచారించినట్టుగా తెలుస్తుంది. ఆఫ్ ది రికార్డ్లో ఇక్కడ
బండి సంజయ్ కొడుకు ఎవరైతే ఉన్నారో భగీరథ్, ఆ భగీరథ్ ఫ్రెండ్స్ చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మేము ఛాలెంజ్ చేశాము, ఛాలెంజ్లో భాగంగానే ఆ అమ్మాయి విషయంలో తను మూవ్ అవ్వడం కూడా జరిగింది. అలాంటిది అదే ప్రొసీడ్ అవుతూ అమ్మాయి నమ్మేసింది, భగీరథ్ని నమ్మి ఆమె సిన్సియర్గా ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి అనుకొని నమ్మి తనతో పాటు బయటకు వచ్చింది అని చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ చూస్తే తర్వాత భగీరథ్ ఆ అమ్మాయికి మోసం చేశాడు అమ్మాయిని అనేది పర్టికులర్గా తెలుస్తూ ఉంది. ఆ తర్వాతే అమ్మాయి తల్లిదండ్రులు బయటకు వచ్చి వాళ్ళు తన పైన ఫోక్సో కేసు నమోదు కూడా చేయడం జరిగింది. ఈ కోణంలోనే మరి పోలీసులేమో ఇంకా విచారణ జరుపుతున్నాము అంటున్నారు ఓ పక్క, మరో పక్కనేమో మరి భగీరథకి సంబంధించినటువంటి చెప్పట్లేదు. నార్మల్ పరిస్థితేనా లేకపోతే అడ్వకేట్స్ రావడం జరుగుతుంది? ఎందుకంటే మూవ్మెంట్ కనిపిస్తుంది, వెహికల్ మూవ్మెంట్ కనిపిస్తుంది, పోలీస్ వాహనాలు వస్తున్నాయి వెళ్తూ ఉన్నాయి, ఇంకొక వెహికల్ కూడా లోపలికి వెళ్ళింది. అఫ్కోర్స్ దీన్ని చాలా గుట్టుగా అంటే చాలా సీక్రెసీగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు, లేకపోతే ప్రైవసీ కూడా ఇట్ మేబీ విషయం బయటికి రాకుండా ఈ విచారణ జరిగే పరిస్థితి ఉంటుంటుంది. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఎస్ సచిన్, ఎందుకంటే ఇప్పుడు బండి సంజయ్ కానీ బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కానీ స్టేషన్కి రాకుండానే వాళ్ళ అడ్వకేట్ల ద్వారానే అంత ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ చేసి ముందస్తు బెయిల్గా వాళ్ళు బెయిల్ని మంజూరు చేయించుకొని భగీరథని సేవ్ చేసే ప్రయత్నమే జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి ప్రయత్నాలే జరుగుతూ ఉన్నాయి, చూస్తున్నాం కదా. ఇప్పటికీ ఇక్కడికి రాకపోవడంతో కూడా మరి ముందస్తుగా కూడా అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయడానికి కూడా రంగం సిద్ధం చేసుకొని పోలీసులు మూవ్ అవుతున్న క్షణాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి ఇదే జరగబోతుందా? మరి ఈరోజు సాయంత్రం వరకు కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే పోలీసులు ఇక్కడ నుంచి మూవ్ అవుతూ ఉన్నారు, ఒక్కొక్కరుగా వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళు ఆ అరెస్ట్కి వాళ్ళు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా కొన్ని సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదుపులోకి తీసుకోబోతున్నారు అనేది కూడా అనుకోవచ్చు ఓ పరంగా చూడబోతే. ఎందుకంటే పోలీసులు అంటే ఒక నిర్లక్ష్యమా, ఎందుకు పోలీసుల ముందు హాజరవ్వలేదు, చట్టం అంటే తనకు గౌరవం లేదా అనే విధంగా కూడా ఇక్కడ అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో పోలీసులు మరి వాళ్ళ లీగల్గా కూడా వాళ్ళు ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వాళ్ళు కార్యాచరణ వాళ్ళు మొదలుపెట్టే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ కనుక సాయంత్రం లోపు మరి ఇక్కడ భగీరథని అదుపులోకి తీసుకోబోతున్నారు అనేదే కొంచెం ఉత్కంఠంగా మారింది సచిన్. రైట్, నిర్మల ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అక్కడ చోటు చేసుకుంటూ ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకల్లా బండి సాయి భగీరథ్ విచారణకు హాజరు కావాలని చెప్పి పోలీసులు నోటీస్ జారీ చేశారు. కానీ బండి సాయి భగీరథ్ డుమా కొట్టారు, విచారణకు హాజరు కాలేదు. దీంతో నిన్న నోటీసులో పేర్కొన్నట్టుగా ఫర్దర్ లీగల్ యాక్షన్కు పోలీసులు సిద్ధం కాబోతూ ఉన్నారు. పోక్సో కేసులో సిట్ అధికారుల విచారణకు బండి భగీరథ్ డుమా కొట్టారు. విచారణకు రావాలంటూ సిట్ ఇచ్చిన నోటీసులను పట్టించుకోలేదు బండి సాయి భగీరథ్. విచారణకు గైర్హాజరు కావడంతో తదుపరి చర్యలపై సిట్ అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. భగీరథ్ గైర్హాజరు నేపథ్యంలో సిట్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతూ ఉంది. బండి భగీరథ్ విచారణకు రాకపోవడంతో కేసులో ఆ సస్పెన్స్ కొనసాగుతుంది. ఇంకో